తర్వాత ఏమన్నావు, ఇసుక తెలుగుదేశం వాళ్ళు చాలా అవినీతి చేశారు కాబట్టి ఇసుక పాలసీ ఆపేస్తున్నాను. ఎన్ని లక్షల మంది కార్మికులు నష్టపోయారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాసిన రచయిత కూడా బుద్ధి రావాలి కొంచెం. ఎందుకంటే రాయటం మన భాష వస్తే రాయటం కాదు, భావాలు ఇంపార్టెంట్. ఇటువంటి చెడు రాతలు, పిచ్చి రాతలు రాయబట్టే మీకు 11 సీట్లు వచ్చినాయి. మిమ్మల్ని స్కీములు ఇవ్వలేదని, మీ పరిపాలనలో లోట్లు ఉన్నాయని చెప్పి ప్రజలు మీకు 11 సీట్లు ఇవ్వలా. మీరు దుర్మార్గులని 11 సీట్లు ఇచ్చారు. అది మీరు గమనించుకోవాలి. వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే కత్తితో నిన్ను పొడిచి చంపకుండా 11 సీట్లు ఇచ్చారు. ఇది అచ్చంగా నీ భాషలో చెప్పాలంటే, మేమైతే దాన్ని వేరే భాషలో చెప్పుకుంటాం. కాబట్టి ఇసుక పాలసీ నిర్ణయించకుండా దాదాపు 40-50 లక్షల కార్మికులని 6 నెలలు నువ్వు బాధపట్టి ఇసుక పాలసీ పెట్టేటప్పటికి వర్షం వచ్చి ఇసుక పోయింది.